రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గంలోని జాగృతి జనం బాటలో భాగంగా కందుకూరు మండలం కొత్తూరు గేట్ సమీపంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం నియోజకవర్గంలో తొలి నూతన పార్టీ కార్యక్రమంను ప్రారంభించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. జాగృతి పార్టీలోకి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో చేపట్టిన జాగృతి జనం బాట లక్ష్యంగా నియోజకవర్గంలో ప్రజల సమస్యలను అవసరాలను అడిగి తెలుసుకున్నారు. జాగృతి జనం బాటలో భాగంగా ఈరోజు మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పటి పాండురంగారెడ్డి, మహేశ్వర నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందుగుల సత్యనారాయణ, నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక సమస్యల్ని చూసుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతూ మరి ఆ సమస్యలు ఎట్లా పరిష్కరించాలనేటటువంటి అంశాల్లో అక్కడ స్థానికంగా ఉండేటటువంటి ప్రజలతోని మేధావులతో చర్చిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భం. నిన్న షేర్లింగంపల్లి నుండి ప్రారంభించుకొని రాజేందర్ నగర్, చేవెళ్ళ, అట్లానే షాద్ నగర్, ఆ తర్వాత రాత్రికి మహేశ్వరం చేరుకున్నాం. ఆ తర్వాత ఈరోజు పొద్దున మరి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్ ఇవన్నీ కూడా కాన్స్టిట్యున్సీలలో ప్రజలకు ఏవైతే తీవ్రమైన సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గమనించడం జరుగుతుంది. అవన్నిటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలో మా అన్న కప్పాటి పాండురంగారెడ్డి గారి అధ్యక్షతన అన్న అందుగుల సత్యనారాయణ గారు మరి నియోజకవర్గంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది నియోజకవర్గ స్థాయిలో జాగృతి మరి ఆల్రెడీ ఉన్న ఆఫీసులు కాకుండా ఇది తొలి ఆఫీసు ఆయన పెట్టింది. సో ఈ తొలి అడుగు మరి జాగృతికి అదేవిధంగా తెలంగాణ సమాజానికి పనికొచ్చే విధంగా ముందుకు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లగ్డీ కపూర్లోని హైదరాబాద్ కలెక్టరేట్ను ముట్టడించిన తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ముట్టడిలో పాల్గొని మద్దతు తెలిపారు. తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య బీసీలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణయ్య బీసీ రిజర్వేషన్ల కేసు హైదరాబాద్లో గెలవడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. పార్లమెంట్లో ఇండియా కూటమి 240 మంది ఎంపీలు ఉన్నారు. వారు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడడం లేదు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(d)(6) ప్రకారం స్థానిక సంస్థల్లోని బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం అధికారం ఇచ్చిందని, అందులో భాగంగానే అసెంబ్లీలో చట్టం చేశారు. ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తే సుప్రీంకోర్టుకు ఎవరైనా వెళ్ళినా తాము కొట్లాడతా. సుప్రీంకోర్టు అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కేసులో 50% సీలింగ్ ఎత్తివేసిందని గుర్తు చేశారు కృష్ణయ్య. ఇక్కడ నిస్వార్థంగా జాతి చదువుకోవాలి. చదువు ద్వారా మాత్రమే సమాజంలో సమూలమైన మార్పు వస్తుందనే ఒక కాన్సెప్ట్, విజన్ తోటి ఉద్యమాలు చేయడం వల్ల మన దగ్గర ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది విద్యార్థులకు 2 తెలుగు రాష్ట్రాల. ఇక్కడ కండిషన్ పెట్టారు కానీ ఆంధ్రలో ఇంకా కండిషన్ పెట్టలేదు. ఇక్కడ కూడా కండిషన్ తీసేస్తున్నారు. మొత్తం ఫీజులు గవర్నమెంట్ భరించేటట్టు జీవో తీపించాం. గురుకుల పాఠశాలలు ఉన్నాయి. దేశంలో ఎక్కడైనా ఉన్నాయా చూడండి మీరేనా. దానివల్ల చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అవుతున్నారు. బీసీలు ముఖ్యమంత్రుల రాష్ట్రాల్లో కూడా లేవు. మనము తక్కువ చేసుకొని వద్దు. ఈ ఉద్యమాన్ని మరింత మిలిటరీగా తీసిపోయేటట్టుగా సంకల్ప బలాన్ని, శక్తిని, ఐకమత్యాన్ని జాతికి పురికొల్పాలి మనం. అందుకే ఉంటాయి మైనస్ లోటుపాట్లు ఉంటాయి. అల్లూరు సీతారామరాజు చేసినప్పుడు కూడా అనేక మంది వెన్నుపోటు వచ్చారు.
పాలకవర్గం పొడిచింది. ప్రతి సందర్భంలో ఈ జాతులకు కొన్ని లోటుపాట్లు ఉంటాయి. పేదరికము, అమాయకత్వము, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను పాలక వర్గం ఎప్పుడూ కూడా ఉపయోగించుకొని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తుంది. నాయకులను మనమందరం తప్పనిసరి ఈ జాతిని అర్థం చేసుకుని జాతి, పోరాడడానికి ముందుకు రాని జాతి, అనైక్యత గురయ్యే జాతి, ఆత్మవిశ్వాసం లేని జాతి. ఈ జాతులను అంత ఈజీగా ముందు నడిపించాలనేది కాదు. మనకే వాళ్ళు విమర్శిస్తారు. ఏంటి మన అగ్రకులాలను పొగుడుతుంటే మన వాళ్ళు కొందరు విమర్శిస్తుంటారు. మాలలకు జరిగిన అన్యాయంపైన రాష్ట్ర ప్రభుత్వం రోస్టర్ విధానంలో మాలలతో పాటు 25 కులాలకు తీవ్ర అన్యాయం చేసిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాలలకు జరిగిన అన్యాయంపై ఈ నెల 23న ఆదివారం సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్లో మాలల రణభేరి మహాసభను మాల మహానాడు ఆధ్వర్యంలో మహాసభను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మాలలు అంతా తరలివచ్చి మాలల భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా విద్య, ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం ఉద్యమించాలని అన్నారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల సోదరీమణులు అందరూ భారీ ఎత్తున తరలి రావాలని, సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ప్రతినిధులు బూరుగుల వెంకటేశ్వర్లు, రంజిత్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే 5% మాలలకు, 9% మా సోదరులకు చేసినాక 5% అన్న జాబులు రావాలి కదా. 5% కూడా జాబులు వస్తలేవు. దాంట్లోనే రోసర్ పాయింట్ పెట్టిండ్రు. ఆ రోసర్ పాయింట్ ను సవరించాలని మేము ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన ఆ రోజు ఉమ్మడిగా ఉన్న రాష్ట్రం నారా చంద్రబాబు ఉన్న అప్పుడు ఏది 2011లో జనాభా లెక్కలు తెచ్చి ఇప్పుడు వర్గీకరణ చేసిండ్రు. దాంట్లో కూడా మాలలకు అన్యాయమే. మొన్న ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు పడితే మాలలకు 28, ఉపకులాలకు 30, మా సోదరులకు 110. అంటే ఎంత నష్టపోతున్నాం అంటే చాలా నష్టపోతున్నాం. ఈ పక్క రాష్ట్రంలో 18% పెంచి, కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ 18% రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేసిండ్రు. అదేవిధంగా ఈడ కూడా 18% పెంచి మాకు 8% మాలలకు ఇస్తే ఏ కిరికిరాల్లో ఉండదు కదా అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అది కూడా మొన్న పోలీసు జాబులు పడితే మాకు 0.1 కూడా రాలేదు. అదేవిధంగా ఇంజనీరింగ్ సీట్ కూడా అంతే. గురుకుల పాఠశాలలో కూడా అన్యాయమే జరిగింది. హోండా కార్స్ ఇండియా సరికొత్త ఎస్యూవీని, ఎలివేటెడ్ ఏడీవీని మార్కెట్లో ప్రవేశపెట్టింది. యువతను ఆకట్టుకునేలా దీనికి అనేక ఆధునిక ఫీచర్లను జోడించినట్టు తెలిపారు. 2 వర్షన్లలో లభించే ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర హైదరాబాద్లో 15.20 లక్షల నుండి 16,66,800 వరకు ఉంది. 2 తెలుగు రాష్ట్రాలు తమకు అత్యంత కీలక మార్కెట్లని తెలిపారు. తమ మొత్తం అమ్మకాల్లో ఈ 2 రాష్ట్రాల వాటా 7% వరకు ఉంటుందన్నారు. వచ్చే ఏడాది ఆల్ఫా ఈవీ, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆల్ఫా ఈవీ కారును భారత్లోనూ విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే ఛార్జింగ్ పాయింట్ ఆపరేషన్తో చర్చించినట్లు కునాల్ చెప్పారు. ఈ ఈవీ కారును భారత్లో తయారు చేసి జపాన్తో సహా అనేక దేశాలకు ఎగుమతి చేయబోతున్నట్లు తెలిపారు. Very happy and excited today because we've launched the Elevate Adventure Edition today. What you see the car at the back is just launched recently, and this is positioned only in the top grade, and you get 2 color options with this. There's a lot of change which have happened both for exterior as well as interior looks. In terms of interiors, we have the black interiors which generally the youth like. So with this launch, buyers can have a preference of buying either beige interiors or ivory interiors or the black interiors. So Elevate top grade now comes with option of 3 strong interior offerings. Apart from that, it also has a new Alpha Bold grille. The new grille is very different from what we are offering till now. So we like to expand our volumes, and specifically with the reduction of GST, the prices are been reduced, and specifically till the month of December
we have very special offers being available to all our customers who can take the benefit of the price. We will be launching an EV next fiscal year, which is basically based on the Zero series. That is called the Honda Alpha, which we displayed in the JMS, which is Japan Mobility Show. And that vehicle is being designed for Indian market, but the pridal moment is that it will be manufactured in India and it will be made for the world. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగపుత్ర మహాసభ ఆధ్వర్యంలో గంగపుత్రుల వల విసిరే పోటీలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ ముషీరాబాద్ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ పోటీల్లో గంగపుత్రులు పాల్గొని వల విసురుతూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మత్స్యకారుల సంప్రదాయ వృత్తిని కాపాడుకోవడానికి ఈ పోటీలు తలపెట్టినట్లు గంగపుత్ర మహాసభ జాతీయ అధ్యక్షుడు ఆర్కే ప్రసాద్ తెలిపారు. అనాదిగా చేపలు పడుతూ జీవనం సాగిస్తున్న గంగపుత్రుల కులవృత్తిని నేడు ప్రమాదంలో పడిందన్నారు. భవిష్యత్ తరాలకు కులవృత్తిని అందించడానికి ఈ పోటీలు దోహదపడతాయన్నారు. వలను దూరంగా విసిరిన వారిని ఎంపిక చేసి నగదు పురస్కారంతో సన్మానిస్తామని ఆర్కే ప్రసాద్ తెలిపారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా ఆహారాన్ని కనుగొన్నటువంటి జాతీయం ఉందంటే అది ఫిషింగ్ కమ్యూనిటీ మత్స్యకార కమ్యూనిటీ. అదేవిధంగా 3 వంతులు ఉన్నటువంటి ఈ భూభాగంలో కేపీహెచ్బీ పోలీసులు మరోసారి పనితనాన్ని చాటుకున్నారు. బాచుపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి కె సతీష్ కుటుంబ సభ్యులు కేపీహెచ్బీ బస్టాండ్ వద్ద బ్యాగ్ మర్చిపోయారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో 10 తులాల బంగారాన్ని కేవలం 3 గంటల్లోనే పోలీసులు గుర్తించి యజమానికి అప్పగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేపీహెచ్బీ క్రైమ్ టీం వెంటనే రంగంలోకి దిగింది. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తూ పలు కోణాల్లో విచారణ చేసి అపహరించబడిన బంగారం ఉన్న బ్యాగును గుర్తించారు. అనంతరం బంగారాన్ని స్వాధీనం చేసి బాధితుడికి అందజేశారు. తక్షణ చర్యతో విలువైన ఆస్తి సురక్షితంగా దొరకడంతో సతీష్ కుటుంబం పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రజల్లో విశ్వాసం పెంచే విధంగా స్పందించిన క్రైమ్ టీంను స్థానికులు కూడా అభినందించారు. 10 తులాల బంగారం జస్ట్ కంప్లైంట్ ఇచ్చిన 3 గంటల్లో రికవర్ చేసినటువంటి కేపీహెచ్బీ క్రైమ్ టీమ్ సిబ్బందికి, ముఖ్యంగా కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి, ఏసీపీ ఉట్పల్ గారికి, అదేవిధంగా డీసీపీ సార్ బాలనగర్ గారికి, ముఖ్యంగా సైబరాబాద్ కమిషనర్ గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాం. ముఖ్యంగా మాకు మంచి తోడ్పాటు అందించి మాకు రికవరీ చేయడానికి పడుతున్నటువంటి రవి సార్కి థ్యాంక్స్ చెప్తూ, నకిలీ ధ్రువపత్రాలతో అల్వాల్ తహసీల్దార్ను సైనిక్పురికి చెందిన దాసరి లక్ష్మి అనే మహిళ బురిడి కొట్టించింది. మృతి చెందిన వ్యక్తికి తానే భార్యనని నమ్మిస్తూ నకిలీ కుటుంబ ధ్రువపత్రాలని సృష్టించింది. వృద్ధులైన తన అత్త మామలు చనిపోయారని మోసం చేసే వారికి సంబంధించిన ఆస్తులను ఇతరులకు విక్రయించింది. ఆలస్యంగా ఈ విషయాన్ని తెలుసుకున్న అల్వాల్ తహసీల్దార్ అల్వాల్ పోలీసులకు లక్ష్మి అనే మహిళపై ఫిర్యాదు చేశారు. తన భర్త చనిపోవడంతో పాటు ఆయన తండ్రి కూడా మరణించినట్లు ధ్రువపత్రాలను సృష్టించి వారి పేరిట ఉన్న ఆస్తులను అమ్ముకుంది. లక్ష్మి అత్తామామలైన రాములు, కాంతమ్మలు బ్రతికి ఉన్నప్పటికీ వారు జీవించలేరని నకిలీ కుటుంబ పత్రాలను మీసేవ ద్వారా పొందినట్లు తెలుస్తుంది. ఇదే విషయమై వృద్ధులు అల్వాల్ తహసీల్దార్ను ఆశ్రయించగా లక్ష్మి చేసిన భాగవతం అంతా బయటపడింది. దీంతో అల్వాల్ ఎంఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిశ్రమలో విధులు నిర్వహిస్తుండగా కార్మికుడు మృతి చెందిన ఘటన ఐడీఏ బొల్లారంలో చోటు చేసుకుంది. ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడ రానే పరిశ్రమలో పైకప్పు రేకులు మారుస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారి కింద పడిపోవడంతో కృష్ణసింగ్ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కృష్ణసింగ్ బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. మృతునికి న్యాయం చేయాలంటూ బంధువులు, స్థానిక నాయకులు పరిశ్రమ ముందు ఆందోళన చేపట్టారు. గొడవ సద్దుమణిగే ప్రయత్నం చేశారు ఐడీఎల్ బొల్లారం పోలీసులు. యూనిట్లో పుట్టగుడి కోసం వచ్చిన కార్మికులు చనిపోవడం జరిగింది. ఇంతకుముందు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరు తెలియకుండా, మూడో కంటికి తెలియకుండా వాళ్ళ చనిపోయిన కుటుంబ సభ్యులని వాళ్ళని బెదిరించి పంపించిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అదే పని చేసే ప్రయత్నం ఉన్నారు వాళ్ళు. కార్మికులు చనిపోవడానికి మెయిన్ బాధ్యత కూడా మేనేజ్మెంట్ వహించాలి. ఎందుకంటే ఎటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లేకుండా, భద్రతా పరిణామాలు పాటించకుండా చావు కారణమయ్యారు. కాబట్టి చట్టపరంగా కూడా వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పి, అలాగే చనిపోయిన కుటుంబాన్ని కూడా న్యాయం చేయాలని చెప్పి మేము అందరం కోరుతున్నాము. అలాగే లేబర్ డిపార్ట్మెంట్ కానీ, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళందరూ వచ్చి పరిశీలించాలి. పరిశీలించి
మరొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా కూడా వాళ్ళందరూ గట్టిగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేమందరం కార్మికులు. ప్రమాదవశాత్తు హాస్టల్ భవనం 3వ అంతస్తు నుండి కింద పడి సివిల్స్ ప్రిపేర్ అవుతున్న యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్లో లోటస్ బాయ్స్ హాస్టల్లో ఉంటున్న బాసాని ఆనంద్ గత 2 సంవత్సరాలుగా అశోక్ నగర్లోని పలు సివిల్స్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ హాస్టల్లో ఉంటున్నాడు. లోటస్ హాస్టల్ 3వ అంతస్తు నుండి ప్రమాదవశాత్తు ఒక హాస్టల్ భవనంలోకి రేకుల షెడ్డుపై పడి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలైన బాసాని ఆనంద్ను చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు దోమలగూడ సిఐ అంజద్ అలీ తెలిపారు. హాస్టల్ 3వ అంతస్తు నుండి ప్రమాదవశాత్తు పడ్డాడా లేక మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడా, మరేమైనా కారణాలు ఉన్నాయా అంటూ పలు కోణాల్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దోమలగూడ పోలీసులు తెలిపారు. స్లిప్ అయి కింద పడ్డాడు. కింద పడి చనిపోయినట్టు 1:15 ఆ టైం దేని విషయం నాకు తెలీదు. నేను అబ్బాయి పడి కింద ఆనంద్ పరిచయం ఎట్లుంటు బాగానే ఉంటున్నాడు. కొంచెం ఏదో డ్రింక్ చేసినారు అంటున్నారు. దానివల్ల అనుకుంటున్నాను 2020 నుంచి 19 నుంచి ఉంటుంది. లాక్డౌన్ తర్వాత నుంచి ఫస్ట్ ఈ హాస్టల్లో ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ ఆ హాస్టల్ షిఫ్ట్ అయ్యాడు.